కోడి పందాలకి సంబంధించి ఇది కొంత సాంప్రదాయంగా ఉన్న మరికొంత పక్కన అంటే దీనికి చుట్టుపక్కల పందెంబర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత ఈ కోడి ఏదైతే పేకాట గుండాట ఉన్నాయో అవి కొంత ఇబ్బంది అని చెప్తున్నారు. ఒకసారి మీకు 360 డిగ్రీస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారనేది మధ్యలో ఒక షెడ్ వేశారు. షెడ్ వేసి పూర్తిగా ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది కూడా మనం చూడొచ్చు. మరికొంతమంది ఉన్నారు నిర్వాహకులు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి, ఎన్ని పందాలు చూశారు, ఎట్లా ఉంది? ఈ సంక్రాంతి అనేది గోదావరి జిల్లాలో కోడి పందాలు ఒక స్పెషల్. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఈ పండగ 3 రోజులు కూడా పండగలో ఒక భాగం ఈ కోడి పందాల కింద విక్రయించి అంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చాం. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మీరు సైలెంట్గా చూసి వెళ్ళిపోతున్నారు. మామూలుగా డిబిఆర్ గారు అంటే ఏంటి, ఎంత పందాలు వేశారు? ఏ పందాలు పిల్లలు ఏదో వేస్తున్నారు కానీ మనం తక్కువ వేస్తున్నాం. ఎంత వేశారు పందెం? పిల్లలతో మాట్లాడి వేయడానికి వేసాము, వేసినవన్నీ పోయినాయి ప్రస్తుతానికి. అందుకే ఏమన్నా మారుతుందేమో అని వెళ్ళి వద్దామని వెయిట్ చేస్తున్నాం. ప్లేస్ మారుస్తున్నారా? అవునండి. అంటే ఒకవేళ వెళ్ళొస్తే మళ్ళీ వస్తాయి, పోయినాయి మళ్ళీ రాబట్టుకుంటారు. ఖచ్చితంగా రావాలండి, ఎక్కడ పోగొట్టుకుని అక్కడే సంపాదించుకోవాలి కదా మరి. అంతే, ఈ 3 రోజులు వేస్తానే ఉంటాం, పోయినా వచ్చినా అంతే. ఎన్ని పందాలు వేశారు? వచ్చిన కాడి నుంచి వేసిన పందాలన్నీ వేసామండి. మొత్తం 8 జరిగినట్టు ఉన్నాయి. 8 వేసాం, 3 వచ్చినాయి, 5 పోయినాయి. మీకు తెలుస్తుందా ఇది పందాలు ఎట్లా ఇది అవుతున్నాయి ఏంటది? తెలుస్తుందండి. కోడి రంగుని బట్టి తెలుస్తుంది కదండి. వచ్చిన రంగుని బట్టి ఒక టైంలో ఒక రంగు గెలుస్తూ ఉంటుంది, ఇంకా కోడి మీద వేసుకోవడమే. ఏమంటే ఏంటి మీరు వేసారా పందాలు, డబ్బులు కట్టారా? వేసాను. ఫస్ట్ 3 పందాలు అయితే వచ్చాయి, తర్వాత 2 పందాలు పోయి కొంచెం తినేసి వస్తే ఏమన్నా కలిసి వస్తే ఏమన్నా తినడానికి వెళ్తాము. మళ్ళీ మాత్రం మీరు పోనివ్వండి. ఈ 3 రోజులు ఇంకా అదండి, ఒక పందెం వేసాం, రాలేదు. 2వది రాలేదు, 3వది రాలేదు, 4వది కూడా వేస్తాం. డైరింగ్ బిజినెస్ కదా పందెం అంటేనే. మనం చూస్తున్నాం ఇక్కడ మహిళలు కూడా ఎంత సంతోషంగా ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది. మరోపక్క డబ్బులు లెక్క పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తే ఇక్కడ కోడి పందాలకి సంబంధించి ఎవరైతే పందాలు ఎక్కువ గెలుస్తారో వారికి సంబంధించి జోడీలు ఎవరైతే ఎక్కువ ఉంటాయో వరుస పందాలు, దానికి సంబంధించి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా గిఫ్ట్ ఇస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఒక కల్చర్ కొత్తగా నిర్వాహకులు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. జోడీలు ఎవరైతే కోడి పుంజులు పందాలకి సంబంధించి ఎక్కువ ఎవరైతే గెలుస్తారో వారికి ఇటు రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వటం. మరోపక్క నారాయణపురం బరిలో చూసుకుంటే కనుక 100 కూపన్లు వారు ఏర్పాటు చేయడం జరిగింది. స్కార్పియో కారు ఒక్కొక్క కూపను 25,000 చొప్పున సుమారుగా 100 కూపన్లు కట్ చేశారు. 25 లక్షలకు సంబంధించి లక్కీ డ్రా తీసినప్పుడు ఎవరికైతే వస్తుందో ఆ కూపను దానికి సంబంధించి వారికి కార్ గిఫ్ట్ ఇస్తామని కూడా వారు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క అంటే ఇటు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 పందెంబరుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టారు. ఒక పందెంబరు వద్ద లక్కీ డ్రా పేరుతో ఒక కారును కూడా ఏర్పాటు చేశారు. కొంత అప్డేట్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు నిర్వాహకులు. పందెం అమౌంట్ల రూపేణ కాకుండా వస్తు రూపేణ గిఫ్ట్లు ఇవ్వటం, తమకు కావాల్సిన వారు ఎవరైనా చనిపోయినప్పుడు వారికి సంబంధించిన వారు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వారికి గుర్తుగా మరలా వారికి పందెంబరుల్లో వారి గిఫ్ట్ కింద వారి పేరు మీద ఈ విధంగా ఇవ్వటం అనేది చేస్తున్నారు. మరోపక్క ఈ పండుగ 3 రోజుల పాటు కూడా ఉత్సాహంగా కోడి పందాలకి సంబంధించి పందెంబరులు అయితే కొనసాగుతున్నాయి. మరోపక్క చూసుకుంటే కనుక గత ఏడాది పోలిస్తే మహిళలు ఎక్కువగా ఇక్కడ పాల్పంచుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. డబ్బులు ఏ విధంగా ఇది అవుతున్నారనేది కూడా మనం చూడొచ్చు. మరోపక్క అంటే ఈ విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. మరో సినీ ఆర్టిస్టులే కానివ్వండి, అటు భీమవరం కానీ ఇటు తెలంగాణ ప్రాంతం నుండి ఎక్కువ ఉన్నారు. ప్రశ్న చైర్మన్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం. సరే ఏంటి, పుంజులు తెచ్చారా? పుంజులు తీసుకురావడం రాలేదండి. మా పుంజు ఉంది ఇక్కడ, విక్కీ అని, మా రాంబాబురావుల అబ్బాయి, తన ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఎంత వేస్తున్నారు పందెం, ఎంత వేస్తున్నారు? పుంజు తీసుకురాలేదు, ఉన్న పుంజుల మీద పందెం ఎంత వేస్తున్నారు? మాకు పందాలు అలవాట్లు లేదండి, కాకపోతే ఆచారం కాబట్టి, ఆంధ్రుల ఆచారం కాబట్టి తెలంగాణ నుంచి స్నేహితులు వచ్చారు, వాళ్ళకు కొంచెం సరదాగా ఎంజాయ్మెంట్ కోసం వచ్చాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడని కాదు, కొద్దిగా లిమిట్గా ఉండాలని చెప్తున్నారు. మరోపక్క కోడి పందాలని లిక్కర్ రేట్లు పెంచేశారని ప్రతిపక్షం మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? పండగ సందర్భంగా 10 రూపాయలు ఎక్స్ట్రా పెంచేశారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా భోగి, సంక్రాంతి, కనుమ పండగ ఒక 7 సంవత్సరాల తర్వాత అద్భుతంగా చేసుకుంటున్నటువంటి పండగ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రులందరూ కూడా సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తట్టుకోలేక వీడియో వీడియో ఏదైనా ఉంటే పెట్టమని చెప్పి ప్రజాకంటక పాలన ప్రజా వ్యతిరేక భోగిమంటల్లో కాల్ చేస్తున్నాం, రాబోయేది జగన్ ప్రభుత్వం అని చెప్పారు. దీని మీద పార్టీ ప్రతిపక్షంలో పోయినప్పుడు మొట్టమొదటి సంక్రాంతి జరిగినప్పుడు ఇదే దేవిని తగలబెట్టాడు. పునదల్లో ఉన్నటువంటి వాలంటీర్కి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ. అతను అవసరం లేదు. ఓకే, మనం చూస్తున్నాం రేఖ, ఇక్కడ సందడి వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్క విఐపీలో, ఒక పక్క పొలిటికల్ ప్రెజర్ కూడా కొంత నాన్ పొలిటికల్గా నిర్వహిస్తున్నా కూడా చెప్పుకోవచ్చు రేఖ.